వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ రాజకీయాలు గొల్లపల్లి రిజర్వాయర్ చుట్టుముడుతున్నాయి. రోజు రోజుకు గొల్లపల్లి ఇష్యూ ఉద్రిక్తంగా మారుతుంది. వనపర్తి జిల్లాలో గొల్లపల్లి చీరాలపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది కాస్త స్థానిక రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. తమ భూములు ముంపునకు గురవుతున్నాయని, ఇప్పటికే ఉన్న ఏదుల రిజర్వాయర్ తో నీరు అందుతుందని రైతులు 100 రోజులకు పైగా నిరసన తెలుపుతున్నారు. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 6 గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. రోజుకో తీరులో వినూత్నంగా ఆందోళన చేస్తున్నారు. ప్రాజెక్టు వల్ల తమ సారవంతమైన భూములు మునిగిపోతాయని, ఇళ్లు కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆల్రెడీ సమీపంలోనే ఏదుల రిజర్వాయర్ ఉంది. అక్కడి రైతులకు సాగునీరు అందుతోంది. అవసరం లేకున్నా ఎందుకు కొత్త రిజర్వాయర్ నిర్మిస్తున్నారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 985 కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణంపై విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టు నిధుల మొబలైజేషన్ కోసమే ఇదంతా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అవసరం లేకున్నా చేపడుతున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. 100 రోజులుగా చేస్తున్న దీక్షలకు బీజేపీ అలాగే బీఆర్ఎస్ సంఘీభావం తెలిపారు. ఇది కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ వివాదంగా మారింది. రైతుల నిరసనలకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలుపుతూ ఉండగా, ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే దీక్షలు 100 రోజు దాటడంతో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దీనిపై పోలీసులు గ్రామస్తుల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత అనుమతులు రద్దు చేశారు. దీంతో బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకొచ్చింది. కోర్టు అనుమతితో హరీష్ రావు సభకు అంతా రెడీ అయింది. ఇప్పుడు ఇదే ఇష్యూ హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. రైతుల దగ్గరికి ప్రతిపక్షం వెళ్లకూడదా? గొల్లపల్లిలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది? పోలీసుల అనుమతి ఎందుకు రద్దు చేశారు? ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చారా? ప్రజల మద్దతు పెరుగుతుందని భయమా? రైతుల దగ్గరికి కోర్టుల అనుమతితో వెళ్లాలా? పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారని భయమా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా. సో వెంకటేష్, చెప్పండి, అక్కడ ఆల్రెడీ ఒక రిజర్వాయర్ ఉంది, మాకు నీరు టైంలోనే అందుతుంది అని రైతులు, అక్కడ ఉన్న గొల్లపల్లిలో ఉన్న రైతులు చెప్తున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్ట్ ని తీసుకొస్తుందన్న ఒక అయోమయం స్థితిలో ఉన్నారు అక్కడ రైతులు. అండ్ ఇదే సిచ్యువేషన్ లో ఇటు బీఆర్ఎస్ కానివచ్చు లేదా బీజేపీ కానివచ్చు, ఈ 2 పార్టీస్ కూడా రైతులకు సపోర్ట్ గా నిలుస్తుంది. సో గొల్లపల్లిలో ఉన్న సిచ్యువేషన్ ని మనం పొలిటికల్ గా ఏ విధంగా చూడొచ్చని చెప్తారు? శివాని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఏదులకు సంబంధించిన 40 టీఎంసీల సామర్థ్యం గల దాన్ని రిజర్వాయర్ నిర్మించి దానికి సంబంధించి ఆ పరిసర గ్రామాలకు నీరు అందించేందుకైతే ప్రయత్నాలు 2019లోనే చేపట్టింది. కానీ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2020 నుంచి వచ్చిందో అక్కడ ఏదుల ప్రాజెక్టును పక్కకు పెట్టి గొల్లపల్లి రిజర్వాయర్ ను నిర్మించేందుకైతే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో అక్కడ పరిసర గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటి కూడా ఈ రోజు కూడా 100 రోజుల ధర్నా కార్యక్రమం అక్కడ రైతులు చేపడుతున్నారు. చీర్ల గ్రామం సంబంధించిన ఎక్కడైతే గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మిస్తున్నారో దాని వల్ల రైతులకు చాలా నష్టం చేకూరుతుంది. ఇప్పటికే పంటలు అక్కడ భూములు కోల్పోయాము. గతంలో ఇచ్చిన 5 లక్షల ఎక్స్గ్రేషియా తోటే ఇతర ప్రాంతాలకు వెళ్లి 15-10 లక్షలకు ఒక ఎకరా కొన్నాము. దీనివల్ల అక్కడ పంటలు పండించుకుంటాము. మరోసారి మేము ఎక్కడైతే కొన్నామో ఆ పంటలు ఆ వ్యవసాయ పొలంలోకి మరోసారి ఈ గొల్లపల్లికి సంబంధించిన రిజర్వాయర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించడం వల్ల ఈ రైతాంగం మొత్తం పూర్తిగా నష్టపోతుంది. వనపర్తి జిల్లాలో రైతాంగం పూర్తిగా నష్టపోతుంది. ముఖ్యంగా ఏదుల రిజర్వ్ ప్రాజెక్టు ఎక్కడైతే నిర్మించే తలపెట్టిందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా మరోసారి ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ జిల్లా యంత్రాంగంతో పాటు జిల్లా రైతులు కూడా పెద్ద ఎత్తున నిరసనలకైతే దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు అక్కడ రైతులను ఈ రోజు ఏదైతే బహిరంగ సభ నిర్మిస్తున్నారో 100 రోజులు పూర్తి కావడంతో రైతులు అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును అక్కడ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో
పోలీసులు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతినిధులు మాత్రం మొత్తంగా కోర్టులోకి వెళ్ళే పరిస్థితి ఉంది. మొత్తం కోర్టులో కూడా హైడ్రామా నడిచిందని చెప్పవచ్చు. హరీష్ రావుకు ఇక్కడ ప్రాజెక్టు వద్దకు వస్తే అంటే యుద్ధ వాతావరణం నెలకొంటుంది, ప్రజలకు వ్యతిరేకత వస్తుంది, ఇక్కడ కొద్దిగా ఇబ్బందులు తలెత్తే వాతావరణం నెలకొంటుంది అనే నేపథ్యంలోనే కాంగ్రెస్ కు సంబంధించిన కొందరు కోర్టుల్లోకి వెళ్ళడం, ఆ కోర్టులోకి వెళ్ళిన ఎవరైతే కాంగ్రెస్ వెళ్లారో వాళ్ళు కూడా చీవాట్లు పెట్టిన పరిస్థితి హైకోర్టులోకి వచ్చింది. ఇప్పటికే హైడ్రామా నేపథ్యంలో మొత్తం అయితే హరీష్ రావుకి అయితే ప్రాజెక్టు సందర్శించే లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో హరీష్ రావు అక్కడ రైతులను కూడా సంఘీభావం తెలిపేందుకైతే అక్కడ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం కూడా మరో కొద్దిసేపట్లో ఉంది. ఈ నేపథ్యంలో 2019లోనే ఏదులకు సంబంధించిన ఎక్కడైతే గొర్లపల్లి అక్కడ వెంకటేష్, యాక్చువల్లీ ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయినప్పుడు హరీష్ రావు కూడా రైతులు ఎవరైతే ధర్నా చేస్తున్నారో ఆ రైతుల్ని కలవడానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసులు అడ్డుకోవడం మనం చూసాము. సో ఇప్పుడు హరీష్ రావు అంటే క్వశ్చన్ ఏంటంటే రైతుల్ని కలవడానికి వెళ్తున్నప్పుడు కూడా పర్మిషన్ తో వెళ్లాలా, కోర్టు పర్మిషన్ తో వెళ్లాలా అన్న ఒక క్వశ్చన్ రేస్ చేశారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రతిపక్షాలకైతే నియంతృత్వ పోకడలు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రజల వద్దకు ఏ ప్రతిపక్ష నాయకుడు వెళ్ళినా వాళ్ళకి ఆంక్షలు విధించి వాళ్ళను అరెస్టు చేయడం అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే ప్రతిపక్ష నాయకులు ఆ స్థలానికి వెళ్ళడం, అక్కడ వాళ్ళని పరామర్శించడం అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే నచ్చకపోవడం అని చెప్పవచ్చు, స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద 100 రోజులుగా రైతులు దీక్ష చేస్తున్నారు. వాళ్ళకు కేవలం సంఘీభావం తెలపడానికి హరీష్ రావు వెళ్లేందుకు వెళ్తే ఆయన పైన ఆంక్షలు విధిస్తున్నారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడే ఆంక్షలు విధించి అక్కడ కట్టడి చేస్తున్నారు. రైతులను కూడా ఆ ప్రదేశానికి రాకుండా చేస్తున్నారు. రైట్ వెంకటేష్, విల్ గెట్ బ్యాక్ టు యు. హోల్డ్ లో ఉండండి, ఒక 2 minutes లో మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. సో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ అండి దేవిప్రసాద్ గారు. సో మనం చూస్తున్నాం గొల్లపల్లిలో సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఎందుకు అంటే రైతులే చెప్తున్నారు ఇక్కడ మాకు ఆల్రెడీ ఒక రిజర్వాయర్ ఉంది, మీరు ఇంకో రిజర్వాయర్ ని కన్స్ట్రక్ట్ చేయొద్దని రైతులు వైపు చెప్తుంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఒక కొత్త రిజర్వాయర్ ని నిర్మించాలని యోచనలో ఉంది? అండ్ అలాగే ఒకవేళ రైతుల బాధ తెలిసిన తర్వాత అక్కడ ప్రతిపక్ష వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎందుకు అడ్డుకోవడం, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం గొల్లపల్లిలో? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి అంటే ఎక్కడైనా ప్రజల డిమాండ్ మీద ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు చేయడం అనేటువంటిది ఏ ప్రభుత్వమైనా చేసేటువంటి ఒక సహజమైనటువంటి ప్రక్రియ. అవును. కానీ ఇలా రైతులందరూ కూడా తమ విలువైనటువంటి భూములన్నీ పోతున్నాయి. ఇప్పటికే ఇంకొక ప్రాజెక్టు ద్వారా మేము లబ్ధి పొందుతా ఉన్నాం, నీళ్లు వస్తా ఉన్నాయి, మాకు నీళ్ళు అక్కర్లేదని స్వయంగా వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడ బలవంతంగా రైతులు వద్దన్నా కూడా ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం ఏంటిది అనేటువంటి విషయాన్ని ఇలా ప్రభుత్వం ఆలోచించాలి. అందుకే రైతుల దగ్గరికి పోవడానికి రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, దీక్షలు చేస్తా ఉన్నారు. వాళ్ళను ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యతగా మా ఉపనాయకులు హరీష్ రావు గారు పోయి పలకరిస్తామంటే ఆ సభకు కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితిని మనం చూసినాం. మొన్న హైకోర్టు నుంచి మేము అనుమతి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ పర్యటనలో ఏం చెప్పిండ్రు? ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడినా, చివరికి నన్ను తిట్టినా, ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రజా సమస్యల మీద పోరాడినా మేము ప్రతిపక్షాలకి మేము ఎవరిని కూడా ఏమంటలేము అన్నాడు. మరి మా హైకోర్టు పోవాల్సినటువంటి దుస్థితిని ఎందుకు తీసుకొచ్చిండ్రు? మొన్న టీజీఐఐసి భూముల గురించి పరిగిపోదామన్నటువంటి హరీష్ రావు గారిని ఎందుకు అడ్డుకున్నారనేటువంటి విషయాలకి ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. ఇలా రైతులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని నిలపకండి అని. మీరు అందరితో మీటింగ్ పెట్టి కన్విన్స్ చేసి అవసరమైతే ఏం చేయాలో చేయండి. కానీ ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అన్ని ఎక్కడ చూసినా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు, కేసీఆర్ గారు నిర్మించిన చెక్ డ్యాములు, కేసీఆర్ ప్రసాద్ గారు యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై చాలానే రూమర్స్ వస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే ప్రాజెక్ట్ నిధుల మొబిలైజేషన్ కోసమే ఈ ప్రాజెక్ట్ ని కడుతున్నారన్న ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? డెఫినెట్ గా అండి, అంటే ఇప్పుడు ఏది నిర్మాణం చేసినా అవినీతికి కాదేది అన్నారామన్నట్టు ఇలా మీరు ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ గతంలో ఉండే 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో కూడా ప్రాణహిత చేవెళ్ల మీద కట్టెడు మట్టి పెట్టకుండా 100 కోట్ల రూపాయలు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని అవతలపడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. మళ్ళీ
మొబిలైజేషన్ అడ్వాన్సులు కొట్టేసి దానికి సంబంధించినటువంటి పాల్పడాలి, ఆ కాంట్రాక్టర్లకు అభివృద్ధి చేయాలి, తద్వారా కొంతమంది నాయకులు లాభపడాలనేటువంటి దుగ్ధ తప్ప ఇలా ప్రజలు ఇంత చాలా స్పష్టంగా మాకు వద్దని చెప్పినప్పటికి కూడా ఇలా మేము ఇచ్చి తీర్చామని చెప్పడం ఏంటండి? అంటే ఏదో మా మార్క్ ఉండాలి, మేము చేసినట్టు ఉండాలి, మేము ఏదో పని చేసినట్టు అక్కడ వేరే ఉండాలి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ లేవంటారా అండి గొల్లపల్లిలో? చాలా ఏం ప్రాబ్లమ్స్ అండి? ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ప్రతి దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైతులను కూర్చోబెట్టి మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి, వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి. లేకుంటే ఎందుకు అడుగుతున్నారు వద్దని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కన్విన్స్ చేయాలి. ప్రభుత్వం సహనంగా ఉండాలి కదండి. బాధితులు సహజంగానే. ప్రసాద్ గారు, అయితే ఈ ప్రాజెక్ట్ కి 985 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. సో మీరు అన్నట్టుగానే ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ మీద ఈ ఎక్స్పెండిచర్ అనేది ఖర్చు చేస్తే ఒక వాల్యూ ఉంటుందని అనుకుంటున్నారా? అంతే కదా. ఇప్పుడు 980 కోట్లు అంటే ఇమీడియట్ గా 10% అంటే మొత్తం 100 కోట్ల రూపాయలు వెళ్ళిపోతాయి. ఫస్ట్ 100 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ లో తెరిపి తింటారు. ఇక ప్రాజెక్ట్ కడతారా కట్టరా, ఏం చేస్తారు, ల్యాండ్ ఎక్విజిషన్ ఏంది, ఇవన్నీ కూడా. ఎందుకంటే రైతుల భూములు ఇప్పుడు ప్రాజెక్ట్ ఆల్రెడీ వాళ్ళకి అవసరం లేదని చెప్పినాక మనం ప్రాజెక్టులు కడితే ఎట్లండి? ఎక్కడ ఉందా ఇది? మాకు ఇల్లు అక్కర్లేదంటే నువ్వు ఇంట్లోనే ఉండని బలవంతంగా దోస్తారు ఎవరన్నా ఇందిరా ఇళ్ళల్లో? ఇది ప్రభుత్వం ఏమనుకుంటుంది? ఇది ప్రజల సొమ్ము అండి. ప్రజల సొమ్ము కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం రెస్పాన్సిబుల్ గా ఉండి అన్నిటికీ సమాధానం చెప్పుకునేలా ఉండాలి. గార్డియన్ కదండి. ఇప్పుడు గార్డియన్ ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం, పిల్లలకి ఏదో అవసరాలు వస్తాయి, అవసరాలకు వాళ్ళు అడిగిన అవసరాలకు ఏమేమి చేయాలో అడగని అవసరాలు కూడా తీర్చాలి. ఇవాళ అడగని అవసరాలు రైతు బంధు కావాలి, రైతులకు మొదలు రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టినావు కదా, రైతు బంధు రుణమాఫీ కాకుండా చేసినావు కదా, వాళ్ళకి మీరు ఇస్తామన్నటువంటి హామీలు. అంటే ప్రసాద్ గారు, ఈ ప్రాజెక్ట్ పూర్తవుతే గనక అక్కడ గ్రామస్తులకే మేలు జరుగుతుంది, వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్స్ ఉంటుందని గవర్నమెంట్ చెప్పుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. సో వాళ్ళ సైడ్ నుంచి ఒక మంచి నోట్ మీదనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. నేను ఏమంటున్నాండి, అది కన్విన్స్ చేయాలి కదా, మనం అనుకోవడం కదా, మీరు నేను అనుకోవడం కాదు కదా. ఆ ప్రాంతం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు ఫీల్ కావాలి ఇది మంచి పని అని. ఇప్పుడు నిజంగానే ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలకు అవసరం ఉండి మేము వద్దంటే ప్రతిపక్షాలు పోతే మమ్మల్ని తరుముతారు కదండి, తరుమరా? ఇప్పుడు ప్రభుత్వం మంచి పని చేస్తుంటే మేము ప్రభుత్వం మంచి పని చేస్తలేదని మేము చెప్తే ప్రజలు ఊరుకుంటారా అండి? ఓకే, సో ప్రసాద్ గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్తారండి? ఏం జరిగితే బెస్ట్ అని అనుకుంటున్నారు మీరు? డెఫినెట్ గా ఇవాళ ఆ ప్రాంత రైతులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ప్రజలు లేవనెత్తున్నటువంటి డిమాండ్స్ ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఒక ప్రజల పక్షం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకులుగా కార్యక్షేత్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, ఈ అవినీతికి వేసేటువంటి రహదారుల్ని, బలవంతంగా రైతుల నుండి భూములు లాక్కుంటున్నటువంటి విషయాల్ని మేము ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టుడు కాదు, అవసరమైతే న్యాయ పోరాటం చేసి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, డిస్కషన్ లో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో మూవింగ్ ఆన్ టు వెంకటేష్, చెప్పండి, ఇప్పుడు మనం చూసాము అక్కడ ఎవరైతే ధర్నా చేస్తున్నారో, నిరసనలు చేస్తున్నారో, ఆ రైతుల్ని కలవడానికి హరీష్ రావు వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు, కోర్టుకు వెళ్లి మరీ పర్మిషన్ తీసుకుని ఆయన మళ్ళీ రావడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్ ని చూస్తుంటే ఆ స్వేచ్ఛను కోల్పోతున్నామన్న భయం కూడా కలుగుతుందని చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? వాస్తవంగా ఏదో సంబంధించిన ఈ గొల్లపల్లి రిజర్వాయర్ కు సంబంధించి గతంలో కూడా ఏదుల ప్రాజెక్టు ద్వారానే తూములను నిర్మించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కడ రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా, అంటే వాళ్ళ భూములు కోల్పోకుండా ఎలాంటి నష్టం కలగకుండా ఏదులకు సంబంధించిన రిజర్వాయర్ ఏర్పాటు చేసి 40 TMCల రిజర్వాయర్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన తూములను కూడా అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ కక్షపూరితంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో 2023 నుంచి కూడా ఇప్పటి కూడా చూసుకుంటే గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించాలని అక్కడ
ప్రతిపాదన చేపట్టారు. కేవలము కమిషన్ల కోసము, కాసుల కక్కుర్తి కోసమే, కాంట్రాక్టులను జోబులు నింపడానికే అని అక్కడ రైతులు కూడా చెబుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే రైతులు ఉన్నారో వాళ్ళకి చాలా నష్టం చేకూరుతుందని, వారికి ఓదార్చేందుకు, వాళ్ళని ఓదార్పు చేసేందుకు, వాళ్ళకు పట్ల అభిమానం చూపించేందుకు ఎక్కడైతే ప్రతిపక్షాలు అక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలు కానీ రైతుల వద్దకు వెళ్లే క్రమంలో ఎక్కడికక్కడే కట్టడి చేయడం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంతే నియంత్రణ పాలన కొనసాగుతుందని చెప్పవచ్చు. పోలీసులను ఆంక్షలు విధించి ఎక్కడ కూడా ప్రతిపక్ష నేత కూడా ప్రజల వద్దకు వెళ్ళకూడదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించకూడదు, వాళ్ళకు అభయం ఇవ్వకూడదు, వాళ్ళ పక్షాన పోరాడకూడదు అనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు సాగుతున్న నేపథ్యంలో గొల్లపల్లి రిజర్వాయర్కు సంబంధించిన కూడా కోర్టులోకి వెళ్లి లైన్ క్లియర్ చేసుకొని కోర్టు ద్వారా అక్కడ రైతులను సముదాయించి వారికి పక్షాన ధర్నా చేస్తున్న రైతుల పక్షాన నిలబడేందుకు హరీష్ రావు అయితే ఆ కోర్టు ద్వారా లైన్ క్లియర్ చేసుకునే పరిస్థితి అయితే మనకు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా కనిపిస్తున్న, స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గొల్లపల్లిలో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్కి సంబంధించి రైతులు మొత్తం 5-6 గ్రామాలకు సంబంధించి ఇప్పటికే రైతులు మొత్తం ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు కూడా 100 రోజుల ఆ దీక్ష కూడా పూర్తయిన నేపథ్యంలో వారికి సంఘీభావం తెలపాలనే కృతనిశ్చయంతో హరీష్ రావు వెళ్లడం, అక్కడ ప్రజలతో మాట్లాడడం, రైతులకు మాట్లాడడం, కేవలం కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రం మొత్తంగా ఎక్కడైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా అవినీతి కూపంలో కురుకుపోయారని ఇప్పటికే హరీష్ రావు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. ఆయన ఒక్కడే అవినీతి పరుడు కాదు, మా కేబినెట్ మొత్తం అవినీతి పరులనే చెప్పకనే చెబుతున్నారని దానిపైన సీఎం రేవంత్ పైన విరుచుకుపడిన సంఘటన చోటు చేసుకుని ఈ నేపథ్యంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మిస్తే అక్కడ సమీప రైతులకు ఏదుల ప్రాజెక్ట్ ఎక్కడైతే ప్రభుత్వం ఒక నిర్ణయంతో 40 టీఎంసీల రిజర్వాయర్ నింపి దానికి సంబంధించిన పరిసర ప్రాంతాల ప్రజలకు, అక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు, వాళ్ళు నష్టపోకూడదు, భూములు నష్టపోకూడదు. ఇప్పటికే ఒక ప్యాకేజ్ ఇచ్చాము, ఆ ప్యాకేజ్ ద్వారానే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయ భూములు కొనుక్కొని అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వము మరోసారి గొల్లపల్లి రిజర్వాయర్ తెరపైకి తేవడం, దాన్ని నిర్మించేందుకు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ రైతులైతే తీవ్రంగా ఆందోళనకు అయితే దిగిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు కొద్దిసేపట్లోనే మరో ప్రెస్ మీట్ అక్కడ రైతులను ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన ఏం వెంకటేష్ అయితే మరి కాసేపట్లో హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ ప్రెస్ మీట్ లో ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది, ఎలాంటి పాయింట్స్ ని ఆయన మెన్షన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది? ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఒక యుద్ధ ప్రాతిపదికన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు, అక్కడ తాగునీరు అందించేందుకైతే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆ జాతీయ హోదా కూడా బీఆర్ఎస్ ప్రయత్నం విఫల యత్నం చేసింది. దానికి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. దీనివల్ల ప్రాజెక్టు అడుగడుగున ఆటంకాలు సృష్టించాయి. దానికి ఇంతకైనా కూడా 90% ఇప్పటికే ప్రాజెక్టు సంబంధించి నార్లాపూర్ నుంచి ఇక్కడ కర్వేన వరకు అయితే ప్రాజెక్టు నిర్మించారు. శ్రీశైలం సంబంధించిన ఆ జలాలు ఎక్కడైతే వస్తుందో వరద జలాలను ప్రతిరోజు 90 టీఎంసీలను ఎత్తుకోవాలని ఈ మొత్తంగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలం చేసేందుకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో సీఎం ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఈ ప్రాజెక్టును అయితే నిర్మించ తలపెట్టారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం 2023 ఎన్నికల్లో ఓడిపోయిందో అప్పటి నుంచి కుంటపడిందని చెప్పొచ్చు. దీనికి రైట్. సో హియర్ ఆర్ ద అప్డేట్స్. సో మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ అప్డేట్స్ ఇచ్చినందుకు. సో మొత్తానికైతే ఓ వైపు గొల్లపల్లి రిజర్వాయర్ వద్దంటూ రైతులు ఆందోళన చేస్తున్నా, మరోవైపు మాత్రం కాంగ్రెస్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తామని చెప్తుంది. అండ్ అలాగే 985 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తూ పోతున్నట్లుగా తెలుస్తుంది. సో చూడాలి ఏం జరగబోతుందో. సో ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. సో ఈ ప్రెస్ మీట్ లో ఎలాంటి అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడే ఛాన్సెస్ ఉందో అనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్కే. సో ఎలాంటి అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడతారో అనేది మాత్రం మనం వేచి చూడాల్సింది. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.